కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలో 3 ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామన్న సీఎం చంద్రబాబు ఈ ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక జోన్లు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడి. దిత్వా తుఫాను నేపథ్యంలో విపత్తుల శాఖ అధికారులతో మంత్రి అనిత సమీక్ష. తుఫాను తీవ్రతను బట్టి ప్రభావిత జనాలను అలర్ట్ చేయాలని ఆదేశం. మైనార్టీల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా. తమ సమస్యలు పరిష్కారం చేసినందుకు గాను చంద్రబాబు ఉమా చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన ముస్లింలు. రాష్ట్రంలో 3 ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. 3 ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రత్యేక జోన్లు ఏర్పాటు చేస్తామన్నారు. రాజధాని రైతులంతా ఒకే గొడుగు కిందకు రావాలని పిలుపునిచ్చారు. అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. రైతులంతా అమరావతి ప్రాంత అభివృద్ధి అసోసియేషన్ కిందకు రావాలని జేఏసీగా ఏర్పడితే వారితో సంప్రదిస్తూ సమస్యలు పరిష్కరిస్తామన్నారు. త్రిసభ్య కమిటీ నిరంతరం రైతులతో సంప్రదింపులు జరుపుతోందని, రాజధాని అభివృద్ధి ఒక అన్స్టాపబుల్ అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియాతో ఇష్టాగోష్ఠి నిర్వహించారు. క్యాపిటల్ గెయిన్స్ మినహాయింపు గురించి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు వివరించామని, ఈ అంశంపై కేంద్రం చర్చించి నిర్ణయం తీసుకుంటుందన్నారు. రాష్ట్ర పరిధిలో ఉన్న సమస్యలను దశల వారీగా పరిష్కరిస్తామన్నారు. రాజధాని రైతుల నుంచి ఎవరైనా సిబ్బంది డబ్బులు అడిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. భూత్యాగాలు చేసిన రైతుల సమస్యలు పరిష్కరించాలని, ఈ విషయంలో తొలుత కొంత గ్యాప్ ఉందన్నారు. తనతో సమావేశమైన అనంతరం రైతులకు అన్నింటిపైన స్పష్టత వచ్చిందని చెప్పారు. రాజధాని రైతులు కూడా ఆనందంగా ఉన్నారని, 2వ దశ భూ సమీకరణ ఉపయోగాలను వారికి వివరించానని అన్నారు. అమరావతి ఓ మున్సిపాలిటీగా మిగిలిపోకూడదని, ఇది మహానగరంగా మారితే వచ్చే ఫలితాలను రైతులు అర్థం చేసుకున్నారని తెలిపారు. రాజధాని పరిసర ప్రాంతాల్లో లేఅవుట్ల సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని చెప్పారు. గోదావరి పుష్కరాల నాటికి పోలవరం పూర్తి చేసే దిశగా కృషి చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో అవినీతి నిర్మూలనకు ప్రత్యేక దృష్టి పెట్టామని, త్వరలోనే కార్యాచరణ రూపొందిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. దిత్వా తుఫాను కారణంగా శ్రీలంకలో చిక్కుకుపోయిన తెలుగు పర్యాటకులను స్వదేశానికి రప్పించేందుకు మంత్రి లోకేష్ చర్యలు తీసుకున్నారు. కొలంబో, చెన్నై అధికారులతో తక్షణమే సమన్వయం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. చిక్కుకున్న ప్రయాణికులకు అవసరమైన సాయాన్ని అందించాలని అన్నారు. తెనాలి, హైదరాబాద్, గుంటూరు, విజయవాడ, విశాఖ ప్రాంతాలకు చెందిన 25 మంది తెలుగు పర్యాటకులు 7 రోజుల పర్యటన నిమిత్తం శ్రీలంకకు వెళ్లారు. తుఫాను కారణంగా అక్కడే చిక్కుకుపోయారు. తమను భారత్కు తీసుకురావాలని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి లోకేష్కు విజ్ఞప్తి చేశారు. విమానాలు రద్దయ్యాయని వారి దృష్టికి తీసుకువెళ్లారు. శ్రీలంకలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న తెలుగు ప్రజల విజ్ఞప్తిపై మంత్రి లోకేష్ స్పందించారు. త్వరితగతిన భారత్కు రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ మేరకు తన కార్యాలయానికి ఆదేశాలు జారీ చేశారు. నైరుతి బంగాళాఖాతంలో దిత్వా తుఫాను నేపథ్యంలో విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలో హోం విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత ఈరోజు సమీక్ష నిర్వహించారు. తుఫాను తీవ్రతను బట్టి ఎప్పటికప్పుడు అంచనా వేసి ప్రభావిత జిల్లాలను అలర్ట్ చేయాలని అధికారులను ఆదేశించారు. సహాయక చర్యలకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను పంపించాలన్నారు. రేపు, ఎల్లుండి ప్రకాశం, నెల్లూరు, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్ష సూచన ఉందని హోంమంత్రికి అధికారులు వివరించారు. దీంతో ఆయా జిల్లాల కలెక్టర్లతో అనిత ఫోన్లో మాట్లాడారు. ముందస్తు జాగ్రత్త చర్యలు పటిష్టంగా అమలు చేయాలని ఆదేశించారు. ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. తుఫాను సమాచారాన్ని ఎప్పటికప్పుడు కింది స్థాయి అధికారులకు, ప్రజలకు తెలియచేయాలని తెలిపారు. క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగం అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కంట్రోల్ రూమ్లను 24 గంటలు కొనసాగించాలని ఆదేశించారు. మైనార్టీల సంక్షేమం, వారి అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. ప్రభుత్వం మైనార్టీల సమస్యలపై ప్రత్యేక దృష్టి పెడుతోందని, దర్గాలు, కబ్రస్థాన్లు, మసీదులు, వక్ఫ్ బోర్డుకు సంబంధించిన సమస్యలను కమిటీ సమక్షంలోనే పరిష్కరిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోని ఇమాములు, మౌజంలు పెండింగ్ గౌరవ వేతనాలను ప్రభుత్వం విడుదల చేయడంతో పాటు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో 6 సంవత్సరాలుగా కొనసాగుతున్న మసీదు వివాదాన్ని పరిష్కరించినందుకు మైనార్టీ కమిటీ నాయకులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ప్రభుత్వ విప్ మరియు ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావులకు కృతజ్ఞతలు తెలిపారు. శనివారం సింగ్ నగర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కమిటీ అధ్యక్షుడు ఎస్కే గౌస్ భాషా ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మైనార్టీ నేతలు ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమానికి యువ నాయకుడు బోండా రవితేజ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాజీవ్ నగర్
63వ డివిజన్ సుందరయ్య నగర్ మసీదులో 6 సంవత్సరాలుగా కొనసాగుతున్న సమస్యలను ఎమ్మెల్యే బోండా ఉమా చొరవతో షరీఫ్ ఆధ్వర్యంలో మరియు మైనార్టీ సెల్ అధ్యక్షుడు భాషా నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటీ మసీదు పెద్దలతో చర్చించి సామరస్యపూర్వకంగా పరిష్కరించింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఉమా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మైనార్టీల సమస్యలపై ప్రత్యేక దృష్టి పెడుతోందని, దర్గాలు, కబ్రస్థాన్లు, మసీదులు, వక్ఫ్ బోర్డుకు సంబంధించిన సమస్యలను కమిటీ సమక్షంలోనే పరిష్కరిస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇమాంలు, మౌజంల పెండింగ్ వేతనాలు విడుదలయ్యాయని చెప్పారు. యువ నాయకుడు బోండా రవితేజ మాట్లాడుతూ మౌలానాలకు నెలకు 5,000 గౌరవ వేతనం ప్రకటించినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. గతంలో టీడీపీ హయాంలో అమలు చేసిన రంజాన్ తోఫా, దుల్హన్ పథకాలను గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మొహరుద్దీన్, మోతుకురి ఖాసిం, మసీదు కమిటీ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మైనార్టీల సమస్యల మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెడతాం జరిగింది. ఎక్కడికెక్కడ దర్గాల్లో కానీ, కబ్రస్థాన్లో కానీ, మసీదుల్లో కానీ, అట్లాగే వక్ఫ్ బోర్డులో కానీ ఏ సమస్య ఉన్నా సరే ఆ సమస్యని పరిష్కరించుకోవటం కోసం మైనార్టీ పెద్దల ద్వారానే కమిటీలు వేసి ఆ మైనార్టీ పెద్దల సమక్షంలోనే ఆ సమస్యలు పరిష్కరించేటట్టుగా చేస్తూ ఉన్నాం. మొన్ననే గత వైసీపీ గవర్నమెంట్లో పెండింగ్లో ఉన్నటువంటి ఇమాములు, మౌజన్లకి జీతాలు పెండింగ్ ఉంటే అవన్నీ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చి వాటిలన్నింటినీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇమాములకి, మౌజన్లకి జీతాలు పెండింగ్లు అన్నీ కూడా క్లియర్ చేయించాం. అలాగే మసీదు కమిటీల్లో చిన్న చిన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి కూడా క్లియర్ చేపిస్తూ ఇవాళ రాజీవ్ నగరు 63వ డివిజన్ సుందరయ్య నగర్ మసీదులో గత 6 సంవత్సరాలుగా చిన్న చిన్న సమస్యలతో మరి మైనార్టీ సోదరులు, మైనార్టీ పెద్దలే చిన్న చిన్న గొడవలు పడుతూ ఉన్నారు. దాని మీద మా మైనార్టీ సీనియర్ నాయకుడు షరీఫ్ గారు ఎమ్మెల్సీ కౌన్సిల్ చైర్మన్గా పనిచేసి అపారమైనటువంటి అనుభవం, అలాగే మైనార్టీలు ఖురాన్ మీద కానీ అన్ని ఆచారాల మీద కానీ అపారమైనటువంటి అనుభవం, జ్ఞానము కలిగినటువంటి షరీఫ్ గారి ఆధ్వర్యంలో ఒక మా మైనార్టీ నియోజకవర్గ సెల్ అధ్యక్షుడు భాషాను కానీ వీళ్ళందరినీ కూడా నియమించాం. వాళ్ళందరూ కూడా కలిసి కూర్చొని అక్కడ మసీదులో ఉన్నటువంటి పెద్దలు అందరితో మాట్లాడి ఏ సమస్య లేకుండా ఆ సమస్యని పరిష్కరించి ఇవాళ కమిటీ అందరినీ కూడా ఒకే మాట మీద తీసుకురావడం జరిగింది. చాలా సంతోషం. మా మైనార్టీ సోదరులకు ఒకటే చెప్తా ఉన్నాం, ఈ రాజకీయాలు మసీదుల్లో కానీ, అలాగే చర్చిల్లో కానీ, గుళ్ళల్లో కానీ పార్టీ తరఫున మేము ఎవరు ఎంటర్ కాం. మైనార్టీలకి మైనార్టీ నాయకులే కూర్చొని అందరూ కూడా చర్చించుకొని సమస్యని సామరస్యంగా పరిష్కరించుకునే విధంగా చేస్తాం. దానికి అందరూ కూడా సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు మా మోత్కూరు కాసిం కానీ, బాజీ కానీ, మా మైనార్టీ నాయకులు అందరూ కూడా దీంట్లో ఈ సుందరయ్య నగర్ మసీదులో వివాదంలో మరి పరిష్కరించడంలో కృషి చేసినందుకు వాళ్ళని అభినందిస్తూ ఉన్నాం. ముఖ్యంగా మా మైనార్టీ నియోజకవర్గ సెల్ అధ్యక్షుడు భాష దీనికోసం నిరంతరం తిరిగాడు. నిన్న కూడా మేము మన షరీఫ్ గారిని రిక్వెస్ట్ చేస్తే షరీఫ్ గారు ఇక్కడికి వచ్చి ఆయనే స్వయంగా మసీదులో కూర్చొని మసీదు పెద్దలతో మాట్లాడి అందరినీ కూడా ఒకే మాట మీద తీసుకొచ్చి ఆ వివాదాన్ని 6 సంవత్సరాల నుంచి వివాదంలో ఉన్నటువంటి సమస్యని పరిష్కరించినందుకు షరీఫ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తాం. మరి ఈరోజు మన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు మన వారం ముందు మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ప్రకటించిన ఒక మంచి పథకం, ఇమాములకి 10,000 రూపాయలు, అదేవిధంగా మౌనాలకు 5,000 రూపాయలు నగదు వాళ్ళ 12 నెలలకి సరిపడా ప్రకటించినందుకు ముందుగా కూటమి ప్రభుత్వానికి, అందరికీ మన గౌరవ ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి, అదేవిధంగా యువ నాయకులు నారా లోకేష్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాము. మరి 2014-19 సమయంలో కూడా మరి అప్పుడు మైనార్టీలందరికీ కూడా ప్రతి సంవత్సరం కూడా రంజాన్ తోఫా ఇవ్వటం అయితే కానివ్వండి, అదేవిధంగా దులాన్ పథకం కింద వాళ్ళు ముస్లిం ఇంటర్లో పెళ్ళైతే 50,000 రూపాయలు ప్రభుత్వం తరఫున డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో చేరే విధంగా
కార్యక్రమాలు చేయటం అయితే కానివ్వండి, ఎప్పుడు కూడా కులాలకి మతాలకి అతీతంగా మైనార్టీకి ఎప్పుడూ కూడా అండదండగా నిలిచిన పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ అని మరొక్కసారి నిరూపించే విధంగా అన్ని పథకాలని మైనార్టీలకి ఎప్పుడూ కూడా అందిస్తూ ముందుకెళ్తున్న ప్రభుత్వం అని చెప్పి నిరూపించుకున్న ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా కూటమి ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా గత 6 సంవత్సరాలుగా కూడా సుందరి నగర్లో మసీదు అనేక సమస్యలు ఇబ్బందులు పడుతూ ఉంది. మరి అలాంటి ఒక పరిస్థితుల్లో బోండా ఉమ గారి దృష్టికి ఈ సమస్యని మన మైనార్టీ నాయకులు తీసుకొచ్చిన వెంటనే తక్షణమే పరిష్కరించి 6 నెలల వ్యవధిలోనే వాటికి శాశ్వత పరిష్కారం చూపించిన మన నాయకుడు బోండా ఉమ గారిని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. మరి సెంట్రల్ నియోజకవర్గంలో అత్యధిక మైనార్టీలు ఉండే ఈ నియోజకవర్గంలో అందరికీ కూడా ఎప్పుడూ కూడా అన్ని విధాలు కూడా అండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇమాం మౌజన్లకి 90 కోట్ల రూపాయలు నిధులు రిలీజ్ చేసిన కూటమి ప్రభుత్వానికి, అలాగే మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, మన యువ నాయకులు నారా లోకేష్ గారికి, అలాగే మన శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, నిన్న సుందరనార్ మసీదులో మన మైనార్టీ సలహాదారు షరీఫ్ గారు చేతుల మీదుగా 1,80,000 రూపాయల చెక్ ఇవ్వడం కూడా జరిగింది ఇమాం మౌజన్లకి. అలాగే గత 6 సంవత్సరాల నుంచి సుందరనార్ మసీదులో ఉన్నటువంటి అనేక సమస్యలతో సతమతం అవుతూ ఉంది. ఈ తరుణంలో దీనికి పరిష్కారం ఎక్కడా దొరకకపోతే అందరూ మసీదు పెద్దలు అందరూ కలిసి వచ్చి మన సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు గారి దృష్టిలో పెట్టంగా ఆయన దాన్ని చూసించి దానికి ఎట్లా చేయాలి ఏంటి అని ఆలోచించి మన షరీఫ్ భాయ్ గారిని, మాజీ ఎమ్మెల్సీ చైర్మన్ షరీఫ్ భాయ్ గారిని పిలిపించి ఆయన్ని దీన్ని ఎలా పరిష్కారం చేయాలి, భవిష్యత్తులో మళ్ళీ ఎటువంటి గొడవలకి తావు లేకుండా శాశ్వత పరిష్కారం చేయాలి, వీళ్ళు చాలా సతమతం అవుతున్నారు అని చెప్పి వివరించి చెప్పగా దానికి ఒక 6 నెలల సమయం తీసుకొని దాన్ని ఎలా చేయాలి ఏంటని షరీఫ్ భాయ్ గారు ఆలోచించి దానికి ఒక బైలా రాసి ఆ బైలాని మినిస్టర్ గారి దగ్గర తీసుకెళ్ళి మినిస్టర్ గారి దగ్గర నుంచి వక్బోర్డ్ సిఓ గారికి తీసుకెళ్ళి అక్కడ నుంచి దానికి ఈ బైలా బాగానే ఉంది, దీనికి ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీ ఒక రూల్స్ పెట్టి ఆ రూల్స్ ప్రకారంగా నడుచుకుంటే ఎటువంటి సమస్యలు ఉండవని చెప్పి వక్ఫ్ బోర్డు కూడా దానికి ఆమోదించి ముద్రించి వక్ఫ్ బోర్డులో ఉన్నటువంటి ఆ మసీదుని మళ్ళీ గ్రామస్తులకు అప్పచెప్పడం జరిగింది. ఈ సందర్భంగా ఈ శాసనసభ్యులు ఏదన్నా పని చేయాలి, మాకు ప్రాబ్లం ఉందని చెప్పి ఎవరన్నా వస్తే తక్షణమే స్పందించి దానికి ఎటువంటి సమస్య ఎట్లాంటిదైనా అంత కఠినమైందైనా సరే పరిష్కారం ఇక్కడ దొరుకుతుందన్న నమ్మకం మైనార్టీ ప్రజలతో పాటు సెంట్రల్ నియోజకవర్గ ప్రజలకు కూడా 100% ఉంది. ఈ నెల 30న గాంధీనగర్లోని కందుకూరి కళ్యాణ మండపంలో కాపునాడు స్వర్ణోత్సవ వేడుకలు నిర్వహించనున్నట్లు కాపునాడు నాయకులు ఆకుల శ్రీనివాస్ కుమార్ తెలిపారు. కాపు సామాజిక వర్గంలో చైతన్య దీప్తిని రగిలిస్తున్న కాపునాడు స్వర్ణోత్సవ సభను ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. గాంధీనగర్లోని కాపునాడు కార్యాలయంలో సంఘ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 30న గాంధీనగర్లోని కందుకూరి కళ్యాణ మండపంలో కాపునాడు స్వర్ణోత్సవ వేడుకలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కాపు సామాజిక వర్గంలో చైతన్య దీప్తిని రగిలిస్తున్న కాపునాడు స్వర్ణోత్సవ సభను ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కాపు సమాజం యొక్క భవిష్యత్తు నిర్ణయించేది ఈ స్వర్ణోత్సవ వేడుక అని చెప్పారు. గత ఎన్నో ఏళ్లుగా కాపు సామాజిక వర్గం వెనుకబడి ఉందన్నారు. కొన్ని పరిస్థితులు కొంతమంది నాయకుల వలన తమ సామాజిక వర్గం అభివృద్ధికి నోచుకోలేదన్నారు. కాపులందరూ ఈ స్వర్ణోత్సవ వేడుకలలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. చారిత్రాత్మక సభగా ఈ స్వర్ణోత్సవ వేడుకలు ఉండబోతాయని చెప్పారు. కాపునాడు స్వర్ణోత్సవ కార్యక్రమాలని దిగ్విజయంగా నడపడానికి మరి మీ వంతు సహకారంగా మాకెంతో మద్దతు ఇచ్చిన మీ అందరికి కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి పత్రికా విలేకరుల సమావేశానికి హాజరైన మిత్రులు తిరుమలరావు గారు, రత్నం రమేష్ గారు కాపు కార్పొరేషన్ డైరెక్టర్ గారు, వెన్నకోట శ్రీనివాసరావు గారు కాపు కార్పొరేషన్ డైరెక్టర్, వేల్పూల్ శ్రీనివాస్ గారు కాపు నాయకులు, అల్లం పూర్ణచంద్రరావు గారు దుర్గా కోఆపరేటివ్ బ్యాంక్ మాజీ వైస్ చైర్మన్, నరహర్శెట్టి జ్యోతి న్యాయవాది సోదరిమణి, మరి 30వ తారీఖు రేపు సాయంత్రం జంకాన గ్రౌండ్లో కాపునాడు స్వర్ణోత్సవం జరుగుతుంది. దీనికి దేశవ్యాప్తంగా కాపు పెద్దలు కాపు నాయకులందరూ కూడా ఇక్కడికి హాజరవుతున్నారు. మరి గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసింది మీ అందరికీ తెలుసు. ఎన్నో పార్టీలు స్వాతంత్రం వచ్చిన తర్వాత మరి రాష్ట్రంలో అధికారంలో ఉన్నాయి.
ఒక తెలుగుదేశం పార్టీనే కాపులకి కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు మంజూరు చేసి మరి కాపుల సంక్షేమం కోసం బాగా కాపులకి అండగా దండిగా నిలబడ్డ పార్టీ తెలుగుదేశం పార్టీ. మరి గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మరి కాపు కార్పొరేషన్ చైర్మన్ని విజయవాడ క్యాండిడేట్కే చైర్మన్ వచ్చిందంటే మేమందరూ కూడా చాలా సంతోషపడ్డాం. ఆ రోజు కాపు కార్పొరేషన్ చైర్మన్ అయితే ఇచ్చారు, కానీ మరి నిధులు ఎక్కడ కూడా ₹1 మంజూరు చేయకుండా, కూర్చోవడానికి కార్యాలయం కూడా లేకుండా మరి కాపు జాతిని అవమానపరిచిన పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. 1975-2025 కాపునాడు గోల్డెన్ జూబ్లీ. మరి గౌరవనీయులు పెద్దలు ఈ కాపు ఉద్యమం కోసం, ఈ కాపుల చరిత్ర కోసం, కాపుల సమస్యల కోసం గత 50 ఏళ్ళ నుంచి అవిశ్రాంతంగా కృషి చేస్తున్నటువంటి గౌరవనీయులు పెద్దలు కాపునాడు జాతీయ అధ్యక్షులు గాళ్ల సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో జింకానా గ్రౌండ్లో మరి రేపు ఆదివారం సాయంత్రం 5 గంటలకి గౌరవనీయులు పెద్దలు మరి శాసనసభ్యులు బోండామా గారి ఆధ్వర్యంలో మరి బహిరంగ సభ జరుగుతుంది. ఈ బహిరంగ సభలో రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి, జిల్లా స్థాయి, గ్రామీణ స్థాయి కాపు నాయకులు, మహిళలు, అలాగే ఈ కాపు ఉద్యమం కోసం మరి గత 50 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి మా కాపు పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమానికి వస్తున్నారు. మన స్వర్గీయ మిరియాల వెంకట్రావు గారు కాపు జాతి కోసం అనేక పర్యటనలు చేసి మారుమూల ప్రాంతాలు కూడా తిరిగి కాపు జాతిని అంతటినీ ఏకీకృతం చేసి వివిధ పేర్లతో పిలువబడుతున్న కాపు జాతిని ఏకీకృతం చేసి కాపునాడు అనే ఒకే బ్యానర్ మీదకి తీసుకొచ్చి ఒక కుల సంఘాన్ని స్థాపించి కాపులందరూ ఐక్యం కావాలని కోరిక మీదట ఆయన స్థాపించిన కాపు సంఘం తర్వాత కాలంలో ఆయన వారసత్వంగా శ్రీ గాల సుబ్రహ్మణ్యం గారు ఆధ్వర్యంలో ఇన్నేళ్లుగా కాపు జాతి సమస్యల మీద, కాపుల కోసం, కాపు అభివృద్ధి కోసం పోరాటాలు చేయడం జరుగుతుంది. ఆ పోరాటాల ఫలితంగానే పూర్వం కాపునాడు ఏర్పాటయ్యి కాపునాడు సభ ఎంత పెద్దగా 88లో జరిగి సక్సెస్ అయిందో మీకు తెలిసిందే. ప్రభుత్వాలు కూడా మారిపోయినాయి తర్వాత. అయినప్పటికీ కాపు జాతికి ప్రతి ప్రభుత్వంలోనూ అన్యాయం జరుగుతూనే ఉంది. మచిలీపట్నం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అదుపు తప్పి డివైడర్ను ఢీకొన్న బైక్పై ఉన్న 2 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న కంకిపాడు పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతులను పచ్చిగల్ల డానియల్, సందోలి నరసింహులుగా గుర్తించారు. ఈ ప్రమాదం నెప్పల్లి ప్రాంతంలో జరిగింది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేవలం సోషల్ మీడియా కథనం ఆధారంగా గురు భవానీలను దీక్షా విరమణ విధులకు దూరం చేయడం సరికాదని ఆల్ ఇండియా భవానీ దీక్షా చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు లంకా గణేష్ అన్నారు. గురు భవానీలు లేకుండా ఎవరు పడితే వారు నమోదు చేసుకుని విరమణలు చేస్తే దీక్ష అపవిత్రమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. దేవస్థానం దేవాదాయ శాఖ కలెక్టర్ ఈ విషయాన్ని పరిశీలించాలని కోరారు. భవానీ దీక్ష విరమణలపై గురు భవానీల ఆందోళన, దేవస్థానం నిర్ణయంపై సమావేశం, గురు భవానీల పేరుతో లక్షలాది రూపాయల దోపిడీ జరిగిందన్న సోషల్ మీడియా కథనాల నేపథ్యంలో దుర్గగుడి దేవస్థానం అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. గురు భవానీల విధానాన్ని రద్దు చేస్తూ భవానీ దీక్ష విరమణలను ఇకపై సేవగా మార్చి ఎవరు సేవగా నమోదు చేసుకుంటే వారి చేతనే విరమణలు జరిపిస్తామని ప్రకటించారు. ఈ నిర్ణయంపై గురు భవానీలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశం అనంతరం ఆల్ ఇండియా భవానీ దీక్ష చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు లంకా గణేష్ గురు భవానీ మాట్లాడుతూ గురు భవానీల దీక్ష విరమణ విధులకు దూరం చేయడం దారుణమని అన్నారు. గురు భవానీల ద్వారానే దీక్షా విరమణ జరగడం భవానీ దీక్షల సంప్రదాయమని ఆయన స్పష్టం చేశారు. డిసెంబర్ 10 నుంచి 15 వరకు 5 రాష్ట్రాల నుంచి లక్షలాది మంది దీక్షాపరులు విచ్చేస్తున్న నేపథ్యంలో గురు భవానీలు లేకుండా ఎవరు పడితే వారు నమోదు చేసుకొని విరమణలు చేస్తే దీక్ష అపవిత్రమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
దేవస్థానం దేవాదాయ శాఖ కలెక్టర్ ఈ విషయాన్ని పరిశీలించాలని కోరారు. నిజంగా ఎవరైనా గురు భవానీలు నేరం చేసి ఉంటే ఆధారాలు బయటపెట్టి వారికి తగిన శిక్ష వేయాలని, అటువంటి సంఘాలను రద్దు చేసి నిజంగా నడుస్తున్న గురు భవానీల సంఘాల ద్వారానే దీక్షా విరమణలు కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం బీజేపీ నగర అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ మాట్లాడుతూ విజయవాడ గురు భవానీలంతా కలిసి ఆల్ ఇండియా గురు భవానీ దీక్ష ఐక్యవేదిక సదస్సు ఏర్పాటు చేశారని తెలిపారు. రాబోయే దీక్షా విరమణ కార్యక్రమాన్ని అధికారులు గురు భవానీలు కలిసికట్టుగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మంచి సౌకర్యాలు కల్పిస్తూ విజయవంతం చేయాలనే ఉద్దేశంతోనే ఈ సమావేశం జరిగిందని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పవన్ మాధవ్ ఇప్పటికే ఈ అంశంపై అధికారులతో చర్చించి భక్తులకు అసౌకర్యం కలగకుండా వినూత్న రీతిలో ఏర్పాట్లు చేయాలని ఆదేశించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. గిరి ప్రదక్షిణ చేసే భక్తులకు సేవా రూపంలో అల్పాహారం, పాలు వంటివి అందించే సంప్రదాయం కొనసాగుతోందని కూడా ఆయన తెలియజేశారు. ముఖ్యంగా ఈరోజు విజయవాడ మహానగరంలో ఉన్నటువంటి గురు భవానీలంతా కలిసి ఆల్ ఇండియా గురు భవానీ దీక్ష ఐక్యవేదిక సదస్సు ఏర్పాటు చేసుకొని ఇంకొక 10-12 రోజుల్లోని ప్రారంభమయ్యే అమ్మవారి దీక్షా విరమణ కార్యక్రమం ఏ విధంగా ఇక్కడ ఉన్నటువంటి గురు భవానీలంతా కలిసికట్టుగా భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచి సౌకర్యాలు కల్పిస్తూ జనం ఒత్తిడి లేకుండా ఎప్పటికప్పుడు వచ్చే భవానీల్ని మాల విరమణ చేసి అమ్మవారి దర్శనం చేయించి ఏ విధంగా సునాయాసంగా అధికారులతో కలిసి మనం పనిచేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ గురు భవానీలంతా కూడా ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం, ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించేందుకు గురు భవానీలు అందరూ కూడా ఉదయపూర్వక పాదాభివందనాలు తెలియజేసుకుంటూ 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది భవానీలు దీక్ష పూని భక్తి శ్రద్ధలతోని 20 రోజులు 40 రోజులు పూజ చేసుకొని ఇక్కడ అమ్మవారి దర్శనం కోసం గిరి ప్రదక్షిణ చేసి కొండ చుట్టూ ప్రదక్షిణ చేసి అమ్మవారి దీక్ష విరమణ చేయడం ఆనవాయితీగా వస్తున్న ఆచారం. అదేవిధంగా దానికి సంబంధించి ప్రభుత్వం ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు కావచ్చు, రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు పవన్ మాధవ్ గారు ఆల్రెడీ దీని మీద ఒక మీటింగ్ వేసుకొని ఇంకా వినూత్న రీతిలో జరగాలి, భక్తులు ఎటువంటి అసౌకర్యం కలగకూడదని ఈఓతో అధికారులతో మాట్లాడిన సందర్భాలు ఆల్రెడీ ఇక్కడ జరిగినాయి. ఒక వేటు న్యూస్లో గురు భవానీలు ఏదో దందా చేసుకొని డబ్బులు సంపాదించారు, లక్షల రూపాయలు కొల్లగొట్టారనే ఒక వేటు న్యూస్ ఆధారంగా గురు భవానీలని దీక్ష విరమణ విధులకు దూరంగా ఉంచి మరి సేవగా దాన్ని మార్చి ఎవరు సేవ అనే దానిలో నమోదు చేసుకుంటే వారి ద్వారానే దీక్ష విరమణలో కొనసాగిస్తామని దేవస్థానం వారు నిర్ణయం తీసుకున్నారని మాకు ఆల్రెడీ తెలియజేశారు కూడా. ఇది చాలా దారుణమైన విషయం అండి. గురు భవానీల ద్వారానే భవానీ దీక్ష విరమణ జరగడం అనేది భవానీ దీక్షల సాంప్రదాయం. 5 రాష్ట్రాల నుంచి లక్షలాది మంది దీక్షాపరులు విజయవాడకి విచ్చేస్తున్నారు. రేపు డిసెంబర్ 10వ తారీఖు నుంచి 15వ తారీఖు విరమణలకు గురు భవానీలు లేకుండా ఎవరు పడితే వాళ్ళు నమోదు చేసుకుంటే ఇది దీక్ష అపవిత్రం చేసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దీన్ని దేవస్థానం వారు, దేవాదాయ శాఖ వారు, కలెక్టర్ గారు కూడా దీన్ని పరిశీలించవలసిందిగా మేము కోరుతున్నాం. నిజంగా ఎవరైనా నేరం చేసి ఉంటే గురు భవానీలు ఆ ఆధారాలను బయటపెట్టి వాళ్ళకి తగిన శిక్ష వేయవలసిందిగా మేము గురు భవానీల తరపు నుంచి కోరుతున్నాం. అటువంటి సంఘాలు ఏవైనా ఉంటే వాటిని రద్దు చేసి నిజంగా నడుస్తున్నటువంటి గురు భవానీల ఆధ్వర్యంలో ఉన్న సంఘాల ద్వారానే ఈ యొక్క దీక్ష విరమణలో కొనసాగించాలని మేము మరలా కోరుతున్నాం. ఈరోజు కలెక్టర్ గారికి వినతిపత్రం, అలాగే పోలీస్ కమిషనర్ వారికి కూడా మేము ఎవరైనా భవానీ దీక్షలో నేరం చేసుకుంటే వారిని వెంటనే అరెస్ట్ చేయవలసిందిగా మేము కోరుతూ విజ్ఞాపన పత్రం ఇస్తున్నామండి. జై భవానీ. అమరావతి రాజధాని ప్రాంతంలో రియల్ ఎస్టేట్ మాఫియా భూ కబ్జాలు జరుగుతున్నాయన్న అనుమానాలు బలపడుతున్నాయని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. తొలి విడతలో ప్రభుత్వ భూములతో కలిపి మొత్తం 54,000 ఎకరాలు సేకరించినా 11 సంవత్సరాల తర్వాత కూడా అక్కడ పిచ్చి మొక్కలే కనిపిస్తున్నాయని షర్మిల విమర్శించారు. 1 కిలోమీటర్ కూడా అభివృద్ధి జరగకపోవడం రియల్ ఎస్టేట్ లూటీకి నిదర్శనమైతే తప్ప మరేమీ కాదని ఆమె దుయ్యబట్టారు.
అదానీ అంబానీలకు బాకీ పడి భూములు సేకరిస్తున్నారా అని ప్రశ్నించారు. ముంబై ఛత్రపతి శివాజీ విమానాశ్రయం 1850 ఎకరాలు, భోగాపురం విమానాశ్రయం 2200 ఎకరాలు మాత్రమే ఉండగా అమరావతికి 5000 ఎకరాల అవసరం ఏంటని ప్రశ్నించారు. అంతేకాక బీజింగ్, లండన్ ఒలింపిక్స్ నిర్వహించిన స్పోర్ట్స్ సిటీలు కేవలం 150 ఎకరాల విస్తీర్ణంలోనే ఉండగా అమరావతి స్పోర్ట్స్ సిటీకి 2500 ఎకరాలు కేటాయించడం అనుమానాస్పదమని పేర్కొన్నారు. గడిచిన 11 ఏళ్లలో ఒక్క పరిశ్రమ కూడా రాని పరిస్థితిలో స్మార్ట్ ఇండస్ట్రీల పేరిట భూములు సేకరించడం నమ్మశక్యమా అని ప్రశ్నించారు. రాజధాని అమరావతి పేరులో ఒక రియల్ ఎస్టేట్ మాఫియా లేదా ఒక రియల్ ఎస్టేట్ లూటీ జరుగుతుందేమో అని మాకు అనుమానంగా ఉంది. ఎందుకంటున్నామంటే ఫస్ట్ ఫేజ్ అమరావతిలో 34,000 ఎకరాలు 25 గ్రామాలకు నుంచి 29,000 రైతు కుటుంబాల దగ్గర నుంచి సేకరించడం జరిగింది. దానికి గాను అదనంగా 20,000 ఎకరాలు ప్రభుత్వ భూమి కలుపుకుంటే 54,000 ఎకరాల విస్తీర్ణంలో రాజధాని నిర్మాణం చేపట్టాలి అనుకుంటే 11 సంవత్సరాలు గడిచిపోయింది. కానీ ఇప్పటి వరకు అమరావతి రాజధానికి ఒక రూపం లేదు. ఎక్కడ చూసినా పిచ్చి మొక్కలే ఉన్నాయి. ఎక్కడ భవనాలు కనిపించడం లేదు. 217 స్క్వేర్ కిలోమీటర్స్కి గాను కనీసం 1 కిలోమీటర్లో అయినా డెవలప్మెంట్ జరగలేదు. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం లక్ష్యంగా సంస్థాగత మార్పులు చేపడుతున్నట్లు కాంగ్రెస్ ఎంపీ నీరజ్ డాంగే పేర్కొన్నారు. త్వరలోనే రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీలను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. రాహుల్ గాంధీ ప్రధాని అయ్యే వరకు ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన సంస్థాగత నిర్మాణ కార్యక్రమాలలో భాగంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గ కోఆర్డినేటర్ షేక్ బాజీ ఆధ్వర్యంలో పంజా సెంటర్ వద్ద ఉన్న హాజియా ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు నీరజ్ డాంగి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డీసీసీ, జిల్లా కాంగ్రెస్ కమిటీ, సిటీ కాంగ్రెస్ కమిటీల ఎన్నికల కోసం ఆయన నాయకులు, కార్యకర్తల నుంచి అభిప్రాయ సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా నీరజ్ డాంగి మాట్లాడుతూ దేశంలో అతిపెద్ద పార్టీ అయిన అఖిల భారతీయ కాంగ్రెస్ పార్టీ కమిటీ సంస్థాగత పటిష్టత, పారదర్శకత లక్ష్యంగా సృజనాత్మక మార్పులను చేపడుతుందని తెలిపారు. త్వరలోనే రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీలను ఏర్పాటు చేస్తామని, పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేలా చర్యలు తీసుకుంటామని వివరించారు. ఈ సందర్భంగా నరహరిశెట్టి నరసింహారావు మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేశారు. జవహర్లాల్ నెహ్రూ పంచవర్ష ప్రణాళికలు ప్రవేశపెట్టి దేశ భవిష్యత్తుకు మార్గం వేశారని కొనియాడారు. దేశంలో ప్రస్తుతం విభజించు, పాలించు అనే నినాదంతో అరాచక పాలన నడుస్తుందని విమర్శించారు. అంబానీ, అదానీలకు దేశాన్ని తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు. రాహుల్ గాంధీ ప్రధాని అయ్యే వరకు పార్టీ కార్యకర్తలు నిరంతరం కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం షేక్ బాజీ మాట్లాడుతూ కాంగ్రెస్ దేశానికి ఎంతో సేవ చేసిందని, జాతి నిర్మాణంలో కీలక పాత్ర పోషించిందని అన్నారు. అనేక డ్యాములు, పరిశ్రమలు, ఐఐటి సంస్థలను ఏర్పాటు చేసిందన్నారు. అయితే ప్రధానమంత్రి మోదీ ప్రజలను వంచి మోసం చేశారని విమర్శించారు. మీకుండే 1,00,000 సమస్యలు పక్కన పెట్టి మీరు ఇక్కడికి వస్తున్నారంటే మీ యొక్క కమిట్మెంట్కి నా శిరసాబంధనని కూడా మరోసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు చేస్తాను. రాజకీయాల్లో మనం ఎంతకాలం ఉన్నామని కాదు, రాజకీయాలు ఉన్నంతకాలం మనం ఎంతవరకు పార్టీకి పనిచేసాం, ఎంతమంది కార్యకర్తల కష్టాలు ఉంటే మనం ఉపయోగపడ్డాం, కార్యకర్తల కష్టాలు మనం ఎంతవరకు తీర్చగలిగామనేటటువంటిది వాళ్ళ కమిట్మెంట్. వాళ్ళు రాహుల్ గాంధీ గారు ఇంట్లో పడుతుంటే గడిచిపోతున్నాయి. ఎందుకంటే రోడ్ల మీద తిరిగి మామూలు బస్ షెల్టర్లోనో లేకపోతే రైల్వే స్టేషన్లో టీ తాగుతున్నాడు కార్మికులతో. పార్టీని బతికించాలని, ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ వాళ్ళ కష్టాలు ఉంది కాబట్టి నేను సైతం పనిచేస్తాను సైనికుడిలాగానే ఆయన పనిచేస్తాను. ఆయన స్ఫూర్తిని మనం తీసుకుంటే చాలని కూడా మీకు మనం చేస్తాం. అధికారం శాశ్వతంగా ఎవరికి లేదా వాళ్ళ అధికారంలో ఉన్నంతకాలం లేదా మనకు పదవి ఇచ్చిన పదవి మనం న్యాయం చేసాం లేదనే ఆత్మ పరిశీలన చేసుకునే స్థితిలో మీ అందరూ కూడా ఉండాలని మీకు మనం చేస్తాను. ఎవరైనా వాళ్ళ నగర కాంగ్రెస్ కావాలన్నా లేదా ఎన్టీఆర్ జిల్లా కాంగ్రెస్ కావాలన్నా మీరు అప్లై చేసుకోండి.
అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. మీ శక్తియుక్తులు పరీక్ష పెట్టుకుంటారు. ఆ పరీక్షలో వాళ్ళు అడిగేటటువంటి దాంట్లో లేదా మీరు చేసిన బ్యాక్గ్రౌండ్ లేదా మీకు ఉండేటటువంటి పొలిటికల్ హిస్టరీని బేస్ చేసుకునే అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత ఇక్కడ పనిచేసేటప్పుడు కూడా మీకు సహనము, ఓర్పు, నేర్పు, ఆర్థిక బలోపేతం, డిప్లొమసీ, కార్యకర్తల్ని సమూహపరిచేటటువంటి శక్తి సామర్థ్యాలు కూడా ఉండాలని మీకు సవినయంగా మనవి చేస్తాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్రంలో 3 ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామన్న సీఎం చంద్రబాబు. ఈ ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక జోన్లు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడి. దిత్వా తుఫాను నేపథ్యంలో విపత్తుల శాఖ అధికారులతో మంత్రి అనిత సమీక్ష. తుఫాను తీవ్రతను బట్టి ప్రభావిత జనాలను అలర్ట్ చేయాలని ఆదేశం. మైనార్టీల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా. తమ సమస్యలు పరిష్కారం చేసినందుకు గాను చంద్రబాబు, ఉమా చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన ముస్లింలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.